హలో గైస్, లెట్స్ టాక్ అబౌట్ డార్క్ సైకాలజీ. సైకాలజీ లాని యూజ్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఈ వరల్డ్లో ముందుగా అర్థం చేసుకునేవారే లాస్ట్లో నిలబడతారు. మీరు రియలైజ్ అవ్వకపోయినా మైండ్ రీడింగ్, మైండ్ కంట్రోల్, డిస్పెషన్ ఇవి ఆల్రెడీ నీ లైఫ్లో జరుగుతున్నాయి. మీరు అనుకుంటున్నారు ఇది రాంగ్ అని లేదా అనెటికల్ అని. కానీ నిజం ఏంటంటే ఇవి గుడ్ కావు, అలానే బ్యాడ్ కూడా కావు. ఇవి న్యూట్రల్. మీరు ఎస్కేప్ అవ్వలేరు, ఇవి జరుగుతూనే ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే మీరు కంట్రోల్లో ఉంటారా లేదా మీరే కంట్రోల్ అవుతారా. మీరు ఇప్పటికీ ఈ గేమ్లో ఉన్నారు. మీరు యూస్ చేస్తున్నారా, ఇంకా వేరే వాళ్ళు నీ మీద యూస్ చేస్తున్నారా, కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ నాలెడ్జ్ ఒక వెపన్. మీరు దాన్ని యూస్ చేస్తే లేదా అది మిమ్మల్ని యూజ్ అవ్వకుండా అలో చేస్తారా. ఈ బుక్ మిమ్మల్ని బ్లైండ్గా ఉండకుండా చేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని యూజ్ చేస్తే మీరు చూడగలుగుతారు, మీరు విక్టిమ్గా ఉండరు. లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న పవర్ని మీరు ఎలా యూజ్ చేస్తారో అది మీ డెసిషన్. డార్క్ సైకాలజీ అంటే చెడు కాదు, అది మనుషుల్లో బిహేవియర్లోని డీప్గా అర్థం చేసుకునే పవర్. చాలామంది అనుకుంటారు ఇది జస్ట్ డార్క్ సైడ్ అని, కానీ నిజం ఏంటంటే ప్రతి ప్లేస్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీరు ఇగ్నోర్ చేస్తారా, మీరు కంట్రోల్లో ఉండరు. మీరు అర్థం చేసుకుంటారా, మీరు కంట్రోల్లో ఉంటారు. ఫైనల్గా మీరు ఈ పార్ట్లో నడుస్తారా లేదా ఇక్కడే ఆగిపోతారా. బికాస్ మీరు ఇప్పుడు ఎంటర్ అవుతున్నది నార్మల్ వరల్డ్ కాదు, ఇది ఒక డార్క్ టెరిటరీ. నేను సింధుని, చిచ్చాపప్పి ఛానల్ నుండి మనుషుల బిహేవియర్ వెనుక ఉన్న రియల్ డార్క్ సైకాలజీ కంటెంట్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందున్నా. ఇలాంటి రియల్ కంటెంట్ కోసం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.